నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో కొత్తగా జిల్లా స్థాయి పదవులు పొందిన మైనార్టీ నాయకులకు అభినందన తెలిపిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్న పదవులు పొందిన మైనార్టీ నాయకులు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు, స్తంభించిన జనజీవనం, మందకొడిగా సాగుతున్న వ్యాపార కార్యకలాపాలు, వర్షాల వల్ల దిగాలు పడ్డ చిరు వ్యాపారులు. వర్షపు ముసురు పట్టిన శివాలయాలకు తగ్గని భక్తుల రద్దీ. స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు చేసిన భక్తులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగంలో జిల్లా స్థాయి పదవులు పొందిన వైసీపీ మైనార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించి సత్కరించారు. వైసీపీ జిల్లా మైనార్టీ విభాగంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా షేక్ చాంద్ బాషా, షేక్ అసీఫ్, షేక్ ఖలీల్, అలాగే కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన షేక్ బాదుల్లా వీరందరూ క్యాంపు కార్యాలయంలోని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ని కలిసి కృతజ్ఞత తెలిపారు. పార్టీ విజయానికి అలాగే ప్రజా సమస్యలపై తాము శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు. ఇందుకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కూడా వారిని అభినందించి పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేయాలని తెలిపారు. మైనార్టీ నాయకుల్ని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అభినందించారు. వారిలో నియోజకవర్గ పట్టణ మైనార్టీ అధ్యక్షులు దుబాయ్ బాబు, పెచ్చుంగ్ సుబాని, మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ కాజా, అలాగే షేక్ అన్సారీ, పఠాన్ సుబానీ, బాషా, షేక్ అహ్మద్, షేక్ జిలానీ, షేక్ సలీం తదితరులు ఉన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో జిల్లా మైనార్టీ కమిటీలో నలుగురిని నియమితం చేయడం జరిగింది. చాంద్ బాషా భాయ్కి ప్రధాన కార్యదర్శిగా జిల్లా, షేక్ ఆసిఫ్ గారికి మైనార్టీ సెల్ కార్యదర్శిగా, సయ్యద్ ఖలీల్ గారికి మైనార్టీ సెల్ కార్యదర్శిగా, అదేవిధంగా మన బాదుల్లా గారికి కార్యవర్గ సభ్యులుగా జిల్లా ఇవ్వడం జరిగింది. వారు పార్టీకి కష్టపడిన వాళ్ళకి మన తెనాలి లోకల్ శివన్న గారు ఎప్పటి నుండి అయినా ఎప్పుడు ఫస్ట్ నుండి కూడా ఎవరైతే కార్యకర్త పార్టీ కష్టపడతారో వారికి గుర్తించి ప్రతి ఒక్కళ్ళకి పదవుల అవకాశం కల్పిస్తూ తెనాలి నియోజకవర్గంలోనే ఎన్నో పదవులు ఇచ్చిన ఘనత మా తెనాలి నియోజకవర్గానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ కష్టపడిన కార్యకర్తకి మా లోకల్ శివన్న గారు ముందు నుండి కూడా గుర్తించి వారికి పదవి ఇచ్చి వారి పార్టీకి పట్ల ఇంకా ఉత్సాహంగా పనిచేసి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, లోకల్ శివన్న గారిని ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా చూడాలని ఆశిస్తూ ఇచ్చిన పదవిలో ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా అన్నగారు బాషా గారిని జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మా సోదరుడు షేక్ ఆసిఫ్ గారిని జిల్లా మైనార్టీ సెల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నన్ను జిల్లా మైనార్టీ సెల్ సెక్రటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికన్నా ఇంకా ముందుకెళ్ళి ఇంకా బాగా పనిచేసి మేమందరం కలిసికట్టుగా ఉండి మైనార్టీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి మళ్ళీ ఇక్కడ తెనాల్లో లోకల్ శివన్ని గెలిపించుకొని అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేస్తామని కోరుకుంటున్నాం. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ ఏడీఈ అశోక్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ, విద్యుత్ పోల్స్కి సపోర్టుగా బైకులు నిలపడం కానీ చేయవద్దని ఆయన హితవు పలికారు. అల్పపీడన ద్రోణితో పడుతున్న వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని విద్యుత్ ఏడీఈ అశోక్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ తీగల దగ్గర ఉన్న దండాలపై బట్టలు ఆరవేయదని సూచించారు. తడి చేతులతో విద్యుత్ స్విచ్ బోర్డులను తాకవద్దని తెలిపారు. తడిసిన విద్యుత్ స్తంభాలు అంటుకోవద్దని, అలాగే చెట్ల కొమ్మలకు విద్యుత్ తీగలు తాకుతున్నట్లయితే విద్యుత్ అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు. అలాగే స్తంభాలు ఒరిగిపోయినా, విద్యుత్ తీగలు వాలినా వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అశోక్ కుమార్ తెలిపారు. వాతావరణ శాఖ వారు వారం రోజుల పాటు ఎడతెరపులేని వర్షాలు కురుస్తాయని ప్రకటించడం జరిగింది. ఈ ఎడతెరపులేని వర్షాల దృష్ట్యా కన్జ్యూమర్స్ని మేము కోరుకునేది ఏమనగా, ఎక్కడైనా కానీ తడిచిన విద్యుత్ స్తంభాలను కానీ, విద్యుత్ పోల్స్ని కానీ ఎవరో తాకవద్దు. ఎక్కడైనా కానీ చెట్లు తగులుతా
విద్యుత్కు అంతరాయం కలిగితే వెంటనే మా సంబంధిత ఏఈ కార్యాలయంలో తెలియజేస్తే వెంటనే వాటిని సరి చేస్తారు. అలాగే గృహిణులు, పిల్లలు ఎవరైనా తడి బట్టలని విద్యుత్ వైర్ల మీద కానీ విద్యుత్ తీగతో ఉపయోగించిన దండాల మీద కానీ ఆరేసేటప్పుడు ఇళ్లల్లో జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరైనా కానీ ప్రయాణాలప్పుడు వాటప్పుడు ఏ విధమైన విద్యుత్ స్తంభాలు ఈ గాలి కానీ లేకపోతే వర్షానికి కానీ ఒరిగిపోయినట్లు గమనించినా, లేకపోతే విద్యుత్ తీగలు ఎక్కడైనా కిందకి జారినట్టు గమనించినా వెంటనే దగ్గరలో ఉన్న విద్యుత్ సిబ్బందికి తెలియపరచవలసిందని కోరుకుంటా ఉన్నాము. ఈ వర్షాలు తగ్గే వరకు ప్రజలందరూ ఈ విద్యుత్ పరికరాలని స్విచ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా ఈ గీజర్స్ తర్వాత మిక్సీలు గ్రైండర్ వేసుకునేటప్పుడు వంటింట్లో కూడా ఏ విధమైన చెమ్మ లేకుండా శుభ్రంగా మంచి స్విచ్లుగా ఉండేటట్లు పొడి చేతులతో, తడి చేతులతో స్విచ్ లేకుండా మరి శుభ్రం చేసుకుని పొడి చేతులతో స్విచ్లు వేసుకుని ఏ విధమైన ప్రమాదాలకి మరి ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తా ఉన్నాం. అలాగే వినియోగదారులందరికీ కోరేదేమనగా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర గబాలనే షాపులకు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వేరే పని మీద బయటకు వచ్చిన వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరలో బళ్ళు పార్క్ చేయటం కానీ లేకపోతే షాపుల పక్కన ఉన్న స్తంభాలకి ఆ బళ్ళను ఆనించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అట్లాంటివి కూడా చేయకుండా జాగ్రత్తగా ఆ ట్రాన్స్ఫార్మర్స్కి దగ్గరికి వెళ్లకుండా దూరంగా వాళ్ళ ఈ బళ్ళని పార్క్ చేసుకోవాలని. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నందు గల డైక్ సెంటర్ నందు గురువారం అస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఉచిత గుండె పరీక్ష మరియు పిల్లల కార్డియాలజిస్ట్ సేవలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో డైక్ సెంటర్ నందు పసిపిల్లలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అస్టర్ రమేష్ హాస్పిటల్స్ నుండి డాక్టర్ ఆర్ జ్యోతి ప్రకాష్, డాక్టర్ తన్వీర్ బేగం మరియు ఎకో టెక్నీషియన్ పి కుమార్వేల్ పాల్గొన్నారు. అలాగే డైక్ సెంటర్ నుండి డాక్టర్ మధుబాబు, డాక్టర్ గణేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నవజాత శిశువుల నుండి 18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు 50 మందికి పుట్టుకతో వచ్చే కాంజనిటల్ హార్ట్ డిసీజ్ నిర్ధారణకు 2D ఎకో పరీక్షలు నిర్వహించి ఆ సమస్య ఉన్న కొద్ది మంది పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వీరిలో కొంతమంది హృదయ సంబంధిత వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించి వారికి తగు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అండ్ మేము ఆర్బీఎస్కే అంటే మన గవర్నమెంట్ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అని ఎన్హెచ్ఎం తరపున నేషనల్ హెల్త్ మిషన్ తరపున 2013లో ఈ ఆర్బీఎస్కే అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే మామూలుగా చిన్నపిల్లలకు 18 ఏళ్ల లోపల వయసు ఉన్న పిల్లలకు మనము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే ఇందులో 4 Ds ఉంటాయి. అంటే డిఫెక్ట్స్ అంటే ఏదన్నా పుట్టుకతో లోపాలు ఉన్న పిల్లలు అంటే క్లఫ్ట్ లిప్, క్లఫ్ట్ ప్యాలెట్ ఆర్ కంజనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవి డిఫెక్ట్స్. 2 డెఫిషియన్సీస్ అంటే విటమిన్ లోపాలు ఇవేవన్నా ఉన్నప్పుడు వాటిని కనుక్కోవడం, ఎర్లీగా ఐడెంటిఫై చేయడం. అండ్ డిసీజెస్ అంటే పిల్లలకి ఏదైనా జబ్బు పడినప్పుడు రాష్ట్రం ఇన్ఫెక్షన్స్ కావచ్చు, మోషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి రిలేటెడ్ ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు. అండ్ డెవలప్మెంటల్ డిలేస్ అంటే ఎదుగుదలలో, మానసిక ఎదుగుదల వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ ఆర్బీఎస్కేలో ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. ఇందులో మెయిన్గా ఫస్ట్ 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలను డిఈఐసి అంటారు. అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. ఆ డిఈఐసిలో మేజర్గా ఇవన్నీ స్క్రీన్ చేయించి పర్టికులర్గా అంగన్వాడీ వర్కర్స్తోనూ వీళ్ళందరితోనూ గవర్నమెంట్ స్టాఫ్లో ఉన్న గవర్నమెంట్ సెంటర్స్లో కానీ వాటిలో ఉన్న పిల్లలు ఎవరైతే ఈ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళను ఐడెంటిఫై చేసి స్క్రీన్ చేసి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్, సరైన ప్లేసెస్కు రెఫర్ చేయడానికి ఈ 2 సిస్టమ్స్ ఇంక్లూడ్ చేస్తే ఈ పిల్లలందరినీ మనము ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ కంజనిటల్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ రకాల డెఫిషియన్సీస్ వీటి నుంచి మనము ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగి ట్రీట్ చేయగలిగితే వాళ్ళందరికీ మంచి భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళం అవుతాం. డాక్టర్ మధుబాబు, ఈ తెనాలి డైక్ ఇన్ఛార్జిని, నేను పీడియాట్రిషియన్ని. ఈరోజు మేము ఏంటంటే గుండెకు సంబంధించిన జబ్బులు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకి 2D ఎక్కువ చేయడం కానీ, చిన్నపిల్లలకి 0 నుంచి 18 ఇయర్స్ అని మేము అనుకున్నాము. తర్వాత ఏంటంటే మేము దీని గురించి దాదాపు ఒక వారం రోజుల నుంచి ప్రింట్ మీడియాకి వీటి గురించి, ఈ ప్రోగ్రాం గురించి అవగాహన కల్పించడానికి వారం రోజుల నుంచి మేము శాయశక్తిలో కృషి చేశాము. అందరికీ రీచ్ అవ్వాలనేసి తెనాలి ప్రజలకు కానీ, తెనాలి పిల్లలు కానీ వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి మేమంతా కూడా బాగా కృషి చేసాం. బట్ పేషెంట్స్ కూడా చాలామంది బాగానే వచ్చారు. వర్షం పడుతున్నా కూడా చాలామంది బాగా వెయిట్ చేశారు, వచ్చారు.
ఈ ప్రోగ్రామ్ని, ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకుంటారని కృతజ్ఞతతో తెలియజేసుకుంటున్నాను. తన్వీర్ అండి, పీడియాట్రిషియన్, రమేష్ హాస్పిటల్ నుంచి వచ్చాను. ఈరోజు ఇలా ఆర్బీఎస్కే ద్వారా మనము పిల్లలందరినీ స్క్రీన్ చేసి వీలైనంత వరకు ఎర్లీ డయాగ్నోసిస్, అంటే చాలా వరకు మనము పిల్లల్లో వచ్చే చాలా జబ్బుల్ని, ఇన్ఫెక్షన్స్ కానీ, ఏ ఇమ్యూనో డెఫిషియన్సీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఏవైనా కానీ ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేసి అంత తొందరగా ట్రీట్ చేయగలిగితే వాళ్ళ అవుట్కమ్ అంత బాగుంటుందండి. అందుకని సార్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అందుకు భాగంగా మేము వచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అంటే యాక్చువల్లీ ఏంటంటే మనము పీడియాట్రిక్ కేర్ అనేది రైట్ పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా వరకు పిల్లలకి చాలా అంటే కొన్ని డిసీజెస్కి ఫస్ట్ 1 monthలో ట్రీట్ చేస్తేనే బాగుంటుంది. కొన్ని కండిషన్స్, హార్ట్ కండిషన్స్ కానీ, వేరే ఇతర లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా కానీ ఫస్ట్ 1 month, ఆ తర్వాత 1 year లోపు ట్రీట్ చేసే కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు పిల్లలకి మాటలు రావట్లేదు, ఇలాంటి ఇబ్బందులు చాలా చూస్తూ ఉంటున్నాము. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, వీళ్ళ నాన్న 4 ఏళ్లకు మాట్లాడాడు, అందుకని వీడికి కూడా 4 ఏళ్ల తర్వాతే మాటలు వస్తాయని అనుకుంటూ ఉంటాము. కానీ అలాంటి అపోహలన్నీ పోగొట్టడానికే మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఎంత ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే అంత మంచిది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే న్యూబార్న్ పీరియడ్లోనే హియరింగ్ స్క్రీనింగ్ చేస్తున్నామండి. ఎందుకంటే చాలా వరకు మాటలు రాకపోవడానికి వినకడి సరిగ్గా లేకపోవటం అనేది ఒక కారణం అవుతుంది. సో అలాంటివి ముందు చేస్తున్నాము. న్యూబార్న్ పీరియడ్లో స్కాన్స్ చేసి, ఎకోలు చేసి వీలైనంత త్వరగా మనము డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ అవుట్కమ్ అంత బాగుంటుందండి. ఈ అవేర్నెస్ మీ అందరికీ కలిగించాలనేది మా ఒక ప్రయత్నము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. కార్తీక మాసం పురస్కరించుకుని శైవ క్షేత్రాల్లో ఈశ్వరునికి విశేష అభిషేక పూజోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. తెనాలిలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో ఒకవైపు వర్షం పడుతున్న ఉదయాన్నే భక్తులు దేవాలయానికి వచ్చి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు జరిపించారు. స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయంగా పిలువబడే శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను పూజా కార్యక్రమాలకు అనుమతించారు. ఒకవైపు వర్షం పడుతున్న ఉదయాన్నే దేవస్థాన ప్రాంగణంలో దీపాలు వెలిగించే భక్తులతో పాటు నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి తమ భక్తి ప్రపత్తిని చాటుకున్నారు. అయ్యప్ప భక్తులు, సాధారణ భక్తులు దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని దర్శించుకోవడంతో కార్తీక మాస ఆధ్యాత్మిక శోభ దేవాలయంలో వెల్లివిరిసింది. 4 రోజుల పాటు జరిగే కార్తీక మాస ఉత్సవాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థాన ఆలయ ఈవో రమణకుమారి ప్రత్యేక పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ గంగాపురం తెనాలిలో వేయించేస్తున్న భక్తు మహాశైలికి గంగానంపేటలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం యొక్క దర్శన పూజలు, 2 పూటల హారతులు ఇవ్వటం, సోమవారాలు 4 సోమవారాలు కళ్యాణాలు ఉంటాయి. ఇక ఈరోజు కూడా భక్తులు కూడా ప్రాతకాలంలో స్వామివారి దర్శించి యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. కాబట్టి అట్లాగే 5వ తారీఖు పౌర్ణమైంది వచ్చే నెల, అట్లా ఆ రోజు కూడా వచ్చి స్వామివారిని ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం చాలా విశేషం. అన్ని మాసాల్లో కూడా ఒకరోజు చేసినా కూడా ఈ రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా విశేషం. కాబట్టి అట్లాగే స్వామివారిని ఈ గంగాపతి రామేశ్వర స్వామిని దర్శించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందమని కోరుతున్నాం. రానున్న ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా తాము కృషి చేస్తామని తెనాలి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు పసుపురెడ్డి ఆనందకుమార్ బ్రదర్ ఆనందన్న వెల్లడించారు. క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడిగా నియమించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ను వైసీపీ క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన పసుపురెడ్డి ఆనందకుమార్ బ్రదర్ ఆనందన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ఆనందన్నను అభినందించి సత్కరించారు. నిబద్ధతతో పార్టీకి పనిచేయాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆనందన్న మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి అలాగే శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ని గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆనందన్నను పలువురు నాయకులు అభినందించి సత్కరించారు. సత్కరించిన వారిలో ఎబెనేజర్, డేనియల్, రాజేష్, కె నాగమల్లేశ్వరరావు, అక్కిదాసు కిరణ్ కుమార్, సీతారాములు, రాయల్ ప్రతాప్, విజయ్, కొమ్ము ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడిగా నన్ను ప్రేమాభిమానాలతో ఎంపిక చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ప్రీతమ నేత
తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ అన్నాబొత్తుని శివకుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో నమ్మకంతో ఈ యొక్క బాధ్యతని, ఒక గొప్ప బాధ్యతని నాకు మాజీ ఎమ్మెల్యే గారు మా శివన్న గారు అప్పగించారు. కాబట్టి క్రిస్టియన్స్ మైనారిటీల అభ్యున్నతి కొరకు పాటుపడతానని, మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్స్కి ఎంతో మేలు చేశారు. పాస్టర్లకి గౌరవ వేతనం 5,000 రూపాయల నెలకి మొట్టమొదటిగా పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదే పాటలు ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ మొట్టమొదటిగా పెట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే కాలంలో 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలుపొందడానికి, అలాగే తెనాలి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబొత్తుని శివకుమార్ గారికి వారి యొక్క గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, మరి నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నమ్మకంగా పనిచేస్తానని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పసుపులేటి ఆనంద్ కుమార్. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోయే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో రైతులు నీటిని బయటకు పంపేలా రైతులు కృషి చేయాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు తెలిపారు. ముఖ్యంగా కొలకలూరు, హప్పేట ప్రాంతాల్లో పొలాలు నీట మునిగే ప్రమాదం ఉందని తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెనాలి మండలంలోని కొలకలూరు, హప్పేట ప్రాంతాల్లో ఉన్న పొలాల్లో నీరు ఎక్కువగా నిలబడే అవకాశం ఉందని, ఆ నీటిని బయటకు తోడేసేందుకు రైతులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి సుధీర్ బాబు తెలిపారు. అలాగే ఇంకా పంట నమోదు చేసుకుని రైతులు సత్వరమే రైతు భరోసా కేంద్రంలో పంట నమోదు రిజిస్టర్ చేయించుకోవాలని కోరారు. విపత్తు పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం అందించే ప్రయోజనాన్ని పొందాలంటే రైతులు పంట నమోదు రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. తెనాలి వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి కూడా రైతు సోదరులందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నామండి. మనకి 4 రోజులు కూడా భారీ వర్షాలు మనకి చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా అలర్ట్గా ఉండి, ఏదైతే ఈ ఎక్కువ ఏంటంటే ఈ కొలకలూరు, హాప్పేట ఈ గ్రామాల్లో వర్షాలకి, భారీ వర్షాలకు కొంచెం ఇది అంటే వాటర్ ఎక్కువ వచ్చి ముంపుకు గురయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా అలర్ట్గా ఉండి అదొకసారి వాటర్ అంతా కూడా బయటికి పోయే విధంగా ఈ 4 రోజులు కూడా అలర్ట్గా ఉండి బయటికి పోయే విధంగా చేయాలని రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే మనకి 27 వరకు కూడా ఈ యొక్క వర్షాలు తెలియజేసి ఉన్నారు. అప్పుడు తెనాలి మండలంలో రైతు సోదరులందరూ కూడా ఈ భారీ వర్షాలు చెప్పుకున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తెలియజేయటం అయింది. ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ క్రాప్ బుకింగ్కి సంబంధించి మనకి 25వ తారీఖు ఇంకా 2 రోజుల్లోనే పూర్తి కావాల్సింది. కాబట్టి ఇంకా ఎవరైనా రైతు సోదరుల్లో మన క్రాప్ బుకింగ్ చేసుకోవాలి, మిగిలిపోయి ఇంకెవరైనా 1 or 2 పర్సన్స్ కానీ ఎవరైనా మిగిలిపోయి ఉంటే తప్పనిసరిగా వాళ్ళు క్రాప్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా మెయిన్గా తెలియజేయడం అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటేనే మనకు తదుపరి ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ నుంచి రాబోయే టైంలో ధాన్యం కొనుగోలు కానీ, అదేవిధంగా ఇంకా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి కానీ, అదేవిధంగా ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా ఇవ్వాల్సి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏంటంటే క్రాప్ బుకింగ్ పంట నమోదు చేసుకుంటేనే మన రైతు సోదరులందరూ కూడా దీంట్లో ఎలిజిబుల్ అయ్యి వాళ్ళకి ఈ పథకాలన్నీ కూడా వర్తించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పంట నమోదు 25 అయిపోతుంది మనకి. ఎందుకంటే మీ ద్వారా అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే వైద్య కళాశాల ప్రైవేటీకరణ అడ్డుకుందాం, సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టి పోరును ఉధృతం చేద్దామని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెనాలి నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని 5, 37 వార్డులకు సంబంధించి కమిటీ ఏర్పాటు, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 5, 37 వార్డులో సంతకాల సేకరణ చేపట్టారు. వైసీపీ కార్యకర్తలు, పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు, సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల సమన్వయకర్తలు, నాయకులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, పరిపాలనను గాలికి వదిలేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటినా ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతుందని తెలిపారు. ప్రభుత్వమే నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుందని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వర, తోట రఘురాం, మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ మెంబర్ పెచ్చింగు సుబాని, చింకా సురేష్, చంద్ర యాదవ్, ధరణి కోట, మల్లికార్జునరావు, దొడ్డక సాంబశివరావు, మల్లిబోయిన రాము, గోపిరెడ్డి, పట్టణ్ అలీఖాన్, రాజమల్ల వీరారెడ్డి, సంజీవరెడ్డి, కర్ణాటి శ్రీను, నరేంద్ర, సుధాకర్, అభి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి నియోజకవర్గ 175 నియోజకవర్గాల్లో ఈ కమిటీలు వేసి ఎస్టీ సెల్లు, ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు అట్లా కొన్ని 29 భాగాల్లో 29 కమిటీలు వేసి ప్రతి వార్డుకు కూడా ఈ కమిటీలు వేసి ఈ సంతకాలు సేకరణ అనేది చేయమని చెప్పి మనకి పైనుంచి ఆదేశాలు. అట్లాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన మాజీ శాసనసభ్యులైన అన్నాబత్తుల శివకుమార్ గారు మన నియోజకవర్గంలో చెప్పడం జరిగింది, మమ్మల్ని అందరిని పిలిచి. దాంట్లో భాగంగా ఇవాళ 37వ వార్డులో మల్లిపోయిన రాము ఆధ్వర్యంలో ఇన్ఛార్జి ధర్నకోట మల్లికార్జునరావు గారు ఇది నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా మనం అందరం కూడా ఎందుకు ఓడిపోయాము, దేని గురించి ఓడిపోయాము అనేది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకున్నాడు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేపు చేయాల్సింది ఏంటంటే ఓట్లేసే కార్యక్రమం, జనాన్ని గ్యాదరింగ్ చేసే కార్యక్రమం. రేపొద్దున మనం ఎట్లా గెలవాలి, ఏం చేస్తే గెలుస్తాము అనే దాన్ని చూసుకొని మనం కమిటీల్లో భాగంగా మాట్లాడుకోవటం జరుగుతుంది. దాంట్లో భాగంగా అప్పుడు మనం చాలా ఇబ్బంది పడ్డామని కార్యకర్తలు, అది జగన్మోహన్ రెడ్డి గారు మనందరూ బాధ తెలుసుకొని ఆ బాధ వచ్చేసరికి రాకూడదు, ఆ బాధ పడకూడదు అని నియోజకవర్గంలో మన అన్నాబత్తుల శివకుమార్ కూడా ఈ కమిటీలు పెట్టి వచ్చే ఎలక్షన్కి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మళ్ళా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా, అన్నాబత్తుల శివకుమార్ని ఎమ్మెల్యేగా మనం అందరం కూడా గెలిపించుకోవటానికి ఈ తోడ్పడాలి. అందుకనే ఈ కమిటీలు ఇవన్నీ కూడా జనం నలుగురు వచ్చి. సోదరులు అన్న చెప్పినట్టుగా మన వార్డులో ఇప్పుడు ఈ 37వ వార్డు కూడా టీడీపీకి చెందిన వార్డు. ఈ వార్డుని కష్టపడి మా కార్యకర్తలు కూడా ఎంతో ప్రాణం పెట్టి గెలిపించారన్న. ఇలాంటి వార్డులో కూడా మేము మా కార్యకర్తలకి అందరితో పాటు జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి అందరితో పాటు వస్తామే, వాళ్ళకు కూడా ఇళ్ళ పట్టం తప్పితే మనం ఏం చేయలేదు. ఆ బాధ ప్రతి ఒక్కళ్ళలో ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన కార్యకర్తలకి ఖచ్చితంగా ఏదో రకంగా లబ్ధి చేకూరే విధముగా మేమందరం కలిసి కృషి చేసి పనిచేస్తామని ఈ సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అట్లాగే శివన్న గారు ఉన్నా కానీ ఆ అన్నగారు ముందు కూడా నేను ఖచ్చితంగా అడుగుతున్నా. ఎందుకంటే ఈ యొక్క వార్డులో వచ్చి ఏ కార్యకర్త మాకు ఇది కావాలి, మాకు ఈ పని చేసిన పని ఎవ్వరు కూడా అడగలేదు. మనం కూడా వాళ్ళకి కరెక్ట్గా కార్యకర్తలకి నిజంగా కష్టపడి ఈ పార్టీకి ఇంతమంది ఈరోజు ఈ పార్టీ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారంటే ఈ నిస్వార్థంగా ఈ కార్యకర్తలు చేసిన కృషి, అలాగే ఈ పార్టీకి నమ్ముకోనన్న ఈ కార్యకర్తలను ఎప్పటికీ మేము వదలం. అట్లాగే చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య, సోదరుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య కూడా 100 రకాల కారణాలు ఉంటాయి. దయచేసి మనమంతా కుటుంబం అనే సంగతి మర్చిపోకుండా రానున్న రోజుల్లో మనందరం ఒక భాగస్వామ్యం అయ్యి ఈ యొక్క కమిటీని మనం ఈ యొక్క 29 అనుబంధ సంస్థల కమిటీలని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతూ ప్రతిసారి ఈ యొక్క వైట్ షర్ట్లు వేసుకొని నాయకులు వస్తున్నారు, ఏదో రకంగా ఏదో మాట చెప్పి లబ్ధి పొంది వాళ్ళ కార్యక్రమం వాళ్ళ రాజకీయం చూసుకుంటున్నారు అనే విధంగా కాకుండా దయచేసి ఈసారి అందరూ ఒక్కసారి శివన్నను నమ్మండి. జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలకు ఏమీ జరగలేదనే విషయం జగన్ గారికి, అదేవిధంగా అన్నాబత్తుల శివకుమార్ గారికి ఖచ్చితంగా తెలుసు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల గురించి కానీ, అట్లాగా వాలంటీర్ వ్యవస్థ కానీ అన్నీ కూడా రేపు వచ్చే గవర్నమెంట్లో అవి లేకుండా కార్యకర్తనే మెయిన్గా కార్యకర్తకే అధికారం ఇచ్చి రేపు వార్డులో వాళ్ళ చేతే రాజ్యాధికారాన్ని వాళ్ళ చేత నడిపించాలని జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంకల్పాన్ని అట్లాగే వార్డుల వారీగా ఇచ్చి కమిటీలు వేసి అట్లా విద్యార్థి విభాగాలు అటు 29 విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాల్లో మన వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరు ఏదో ఒక విభాగాల్లో ఉండదలుచుకున్న వాళ్ళు మన మల్లిపోయిన రాము గారికి పేరిస్తే ఆయన విద్యార్థి విభాగాల్లో కానీ, అట్లా మహిళా విభాగాల్లో కానీ, వాలంటీర్ విభాగాల్లో కానీ. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడడంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెనాలిలో వర్ష ప్రభావం జనజీవనాన్ని స్తంభింపజేసింది. వ్యాపార కార్యకలాపాలు మందకొడిగా సాగాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెనాలిలో కురుస్తున్న వర్షాలతో ప్రజల జీవన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. వ్యాపార కార్యకలాపాలు కూడా మందగించాయి. ముసురుపట్టిన వాతావరణం, మరొక వైపు కురుస్తున్న వర్షంతో ఇంటి నుండి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. అత్యవసర నేపథ్యంలో తప్ప పౌరులు ఎవరూ వర్షానికి బయటకు రాలేదు. అలాగే వర్తక వ్యాపార వర్గాలు కూడా వ్యాపారాలు లేక ఖాళీగా కనిపించాయి. ఇదే పరిస్థితి మరో కొద్ది రోజులు ఉండవచ్చని వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. కాగా గురువారం ఉదయం 9 గంటలకు తెనాలి డివిజన్లో వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తాడపల్లిలో 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మంగళగిరి 4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇక దుగ్గిరాల్లో 60.2 మిల్లీమీటర్లు, కొల్లిపరలో 30.4 మిల్లీమీటర్లు, తెనాలి 15.4 మిల్లీమీటర్లు, చేబ్రోలు 41, పొన్నూరు 21.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కాకుమాన్లో 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం మీద డివిజన్లో 193 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీలో కొత్తగా జిల్లా స్థాయి పదవులు పొందిన మైనార్టీ నాయకులకు అభినందన తెలిపిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి, పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్న పదవులు పొందిన మైనార్టీ నాయకులు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు, స్తంభించిన జనజీవనం, మందకొడిగా సాగుతున్న వ్యాపార కార్యకలాపాలు, వర్షాల వల్ల దిగాలు పడ్డ చిరు వ్యాపారులు. వర్షపు ముసురు పట్టిన శివాలయాలకు తగ్గని భక్తుల రద్దీ. స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు చేసిన భక్తులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.